ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ నింపుడు బెండకాయ కోసము ఇలా చిన్న చిన్న బెండకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయని అటు ఇటు చివర్లు కట్ చేసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. అలాగే మన పుచ్చులున్నా మనకి ఈజీగా కనిపిస్తాయి. ఇట్లనే అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసము మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా పల్లీలు, 1 స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా 1 స్పూన్ దాకా వేసుకోండి. ఫస్ట్ ఈ 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకుందాము. ఫస్ట్ నువ్వులు వేసుకున్నాం అనుకోండి, నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి తర్వాత కొంచెం పల్లీలు కొబ్బరి వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇలా చల్లారిన తర్వాత గ్రైండ్ జార్లో వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ దాకా జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 ఇలాచి, ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోండి. అలాగే 15 దాకా ఎల్లిపాయలు వేసుకుందాము. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఉప్పు కూడా అలాగే వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాము. ఇది మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిని బెండకాయకి స్టఫ్ చేసుకుందాము. బెండకాయలో మంచిగా నిండుగా నింపుకోండి. ఇలా స్టఫ్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాక ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇంకా అన్నీ ఇట్లా నింపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పొడి మిగిలింది కదా, దీన్ని కూడా మనము ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనము బెండకాయలని ఆయిల్లోనే ఉడికించుకుంటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అన్నీ ఇలా పెట్టేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకుందాం. అన్నీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిగిలింది కదా పొడి, ఆ పొడి కూడా వేసేసి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే మనకి నింపుడు బెండకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసి మీరు అన్నంలోకి లేకపోతే సాంబార్లోకి సైడ్ డిష్గా తినండి, సూపర్గా ఉంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పెడుతుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.